The topic is memory empowerment. Okay, to get the super memory, some wonderful techniques are there. So, according to the techniques, we shall empower the memory. Okay. Shall I start? Here, supercomputer. We could say in ISRO. Really, it's a very amazing speed of computer. So, world number one supercomputer name is Summit. Summit supercomputer. IBM company, America, they have designed this supercomputer. IBM company, America. So this computer is highly processing speed. So size of this computer is almost 30 meters into 20 meters of length and width. So that much of supercomputer it has. So here RAM is the memory device, random access memory. ఈ సూపర్ కంప్యూటర్ కొనాలి అంటే దాదాపు 1,00,000 కోట్లు అవుతుంది. చాలా ఖరీదైన కంప్యూటర్. ఇందులో ర్యామ్ అనేది మెమొరీ డివైస్. 2002లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చింది. బిఫోర్ 2002 దెర్ వాజ్ నో కమ్యూనికేషన్ టెక్నాలజీ. కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే మొబైల్స్ ఫీల్డ్. ఈ మొబైల్స్ ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు 2002కు ముందు. 2002 తర్వాత mobiles everybody are using. So that much of communication technology has developed by this supercomputer. So in the supercomputer, RAM is the memory. Likewise, what is the memory device in the human beings? ఈ RAM slots దాదాపు 12 ఉంటాయి సూపర్ కంప్యూటర్లో. అవన్నీ చిన్న చిన్న చిప్స్ అన్నీ కట్ చేసి జోబులు వేసుకున్నామంటే ఈవెన్ అంత పెద్ద కంప్యూటర్ అయినా వర్క్ చేయలేదు, ఆగిపోతుంది. సో మెమొరీ అంత ఇంపార్టెంట్ కంప్యూటర్స్ కానీ మనుషులకు కానీ. సో హియర్ ఈస్ ర్యామ్ ఈస్ ద మెమొరీ డివైస్. లైక్ వైజ్ వాట్ ఈస్ ద మెమొరీ డివైస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్? న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ బ్రెయిన్లో ఉంటాయి. దాదాపు 10 lakhs ఆఫ్ న్యూరాన్స్ ఆర్ దేర్. 10 లక్షల న్యూరాన్ సెల్స్ ఉంటాయి. ఓకే, 10 lakhs ఆఫ్ న్యూరాన్ సెల్స్ అంటే సో బ్రెయిన్ నిండా ఆ న్యూరాన్సే ఉంటాయి. సో ఒకదానికోటి ఈ న్యూరాన్స్ అతుక్కొని ఉంటాయి. సూపర్ బ్రెయిన్లా తయారై ఉంటుంది. బ్రెయిన్ అంటే ఇక్కడ ఉంటుంది, ఓకేనా, ఇంతే సైజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరిలోనూ ఆ 10 lakhs ఆఫ్ న్యూరాన్ సెల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క న్యూరాన్ సెల్ సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. డేటా ప్రాసెసింగ్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, డేటా కంప్యూటేషన్స్ కానీ, ఎలాంటి టాస్క్ అయినా 1 న్యూరాన్ ఈ సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. సో మన బ్రెయిన్లో 10 lakhs ఆఫ్ న్యూరాన్ సెల్స్ ఉన్నాయి అంటే అవర్ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. So our brain is an amazing, but in a month really you will learn lot of lessons. By the next month itself, many students are forgetting. నేర్చుకుంటున్నారు, మర్చిపోతున్నారు. How shall the data is missing from the brains? If you follow some tremendous educable techniques in the learning process, you shall empower your memory. ఆ టెక్నిక్స్ ప్రకారం ఫాలో అప్ చేస్తే మీరు నేర్చుకున్నదంతా మీ బ్రెయిన్లో ఉంటుంది. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు. That is FR square technique. FR square. R square and you can write like this. F for fetch process. Fetch process. R square. R for recursion process. ఇంకో చాట్ పీస్ తెస్తారా? Recursion process. Next R for reparsing. Okay now. Reparsing. These 3 techniques are okay, sir. Very powerful techniques. Okay, fetch process. Fetch and a deep study. Reading and batti chadavadam. Study means it is very different to the reading.
నిశితంగా పరిశీలించడం. స్టడీ మీన్స్ నిశిత పరిశీలన. ఈ రీడింగ్ ప్రాసెస్లో మీరు ఏం నేర్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్స్ బట్టి నేర్చుకున్నారనుకోండి, టుమారో మార్నింగ్ చెక్ చేస్తే అందులో సగం వెళ్ళిపోయి ఉంటాయి. 1 month తర్వాత అడిగితే జీరో అన్నీ మర్చిపోతారు చాలా త్వరగా. అదే ఈ స్టడీ మెథడ్లో మీరు నేర్చుకున్న డేటా బ్రెయిన్లో ఎక్స్ప్లాయిడ్ అవుతుంది. సో అది బాగా విస్తరిస్తుంది. ఒక అనుభవం లాగా. అనుభవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఒక దేశంలో ఒక 10,000 tons అనుభవం వేసాను అనుకోండి, దేశంతో డెస్ట్రాయ్ అవుతుంది. హౌ కుడ్ వీ ఎఫెక్ట్ దట్? ఎక్కడో ఢిల్లీలో వేస్తే మన దేశం అంతా స్మాష్ అవుతుంది. సో అది ఒకసారి పేలిందంటే కొన్ని కోట్ల పీసులు పేలుతుంది. ఆ కోట్ల పీసులు మళ్ళీ పేలుతాయి సమ్ బిలియన్ కోట్లుగా. ఆ మిలియన్ కోట్ల నుంచి బిలియన్ కోట్లుగా పేలుతాయి. ఆ బిలియన్ కోట్ల నుంచి మళ్ళీ పేలుతాయి కొన్ని ట్రిలియన్ క్రోర్స్. పేలిన పీసులు పేలుతూనే దేశం అంతా వ్యాపిస్తాయి. సో అంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఈ అనుభవంకి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ అనుభవం కనిపెట్టినాడు. E = mc² అనే ఒక ఫార్ములాను బేస్ చేసుకొని, E అంటే ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్, M is the mass of the particles, C అంటే సమ్ కాన్స్టెంట్స్. సో ఫిజిక్స్ని ఎంత డీప్ స్టడీ చేసింటే అతను డిగ్రీ తర్వాత ఈ అనుభవం కనిపెట్టగలడు. సో స్టడీ అనేది మెదడులో ఒక అనుభవం లాగా పేరుతూనే ఉంటుంది. స్టడీ చేసిన డేటా అదే బట్టి నేర్చుకున్న డేటా బ్రెయిన్లో ఉండదు. అదే ఈ స్టడీ డేటా విల్ ఎక్స్ప్లాయిడ్ లైక్ దట్, లైక్ అన్ ఆటమ్ బాంబ్. అది పేలుతూనే ఉంటుంది డేటా పేలడం ఏంటని మీకు చాలా డౌట్ రావచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ 8th class, అతను ఏం చేశాడంటే ఒక 1 meter ఉన్న ఒకటి ఆపరేటర్స్ తయారు చేశాడు. ఫిజిక్స్లో చదివిన ప్రొసీజర్ ప్రకారం. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1850s. అతని అబ్బాయి ఏం చేశాడంటే సండే రోజు దాన్ని ఎలా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ చేయాలని ఒక తాడు కట్టినాడు దూరంగా. బాగా రోడ్ పైకి వెళ్ళాడు, పేలితే నేను కూడా పేలుతానని. సో నిజంగా ఇది పేలుతుందా అని ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ చేయాలనుకున్నాడు. సండే రోజు అందరూ చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వెళ్ళలేదు, నేను రానని చెప్పాడు. ఇది లండన్లో జరిగింది. సో తర్వాత ఏం చేశాడంటే ఇంకా కొద్ది దూరం తాడు కట్టి రోడ్డు పైన ఇక్కడ అగ్గిపుల్ల గీశాడు. అది పేలుతూ వెళ్ళి వాళ్ళ బిల్డింగ్ 3 floors బిల్డింగ్, పక్క బిల్డింగ్లు కూడా 4 floors దాకా ఉన్నాయి. పక్క బిల్డింగ్, నేబర్స్ బిల్డింగ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని బిల్డింగ్లు నేలమట్టమైనాయి. సో డైనమైట్. 8th class స్టూడెంట్ ఈ డైనమైట్ కనిపెట్టినాడు. అతనే ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఫిజిక్స్ చదివి 8th class స్టూడెంట్ ఇలాంటి గ్రేట్ ఎక్స్పెరిమెంట్ చేయగలిగాడంటే ఫిజిక్స్ని ఎంత డీప్ స్టడీ చేసి ఉండాలి. సో ఈ స్టడీ అనేది మీకు క్లాస్ రూమ్ నుంచే డెవలప్ కావాలి త్రూ ఐసైట్. ఈ కళ్ళు చాలా పవర్ఫుల్. వాట్ యూ కుడ్ సీ ఆన్ ద బోర్డ్ వైల్ టీచింగ్, దట్ మే బి మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఆర్ ఎనీ ఇమేజెస్ ఆర్ ఎనీ డయాగ్రామ్స్, 100% ఈ కళ్ళు మెదడుకు పంపిస్తూనే ఉంటాయి. సో ఆల్ ద డేటా విల్ ఎగ్జిక్యూట్ ఇన్సైడ్ ద బ్రెయిన్ త్రూ దిస్ ఐస్. సో కళ్ళ ద్వారానే ఈ మెదడు డెవలప్ అవుతుంది, మంచి నాలెడ్జ్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఆ కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? క్లాస్లో ఫోకస్ చేయట్లేదు 90% స్టూడెంట్స్. సో ఫోకస్, దెన్ ఓన్లీ ద స్టడీ విల్ డెవలప్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఒక 10 lines ప్రాబ్లమ్ చేస్తుంటే మీకు 5th step అర్థం కాలేదు, ఇమ్మీడియట్గా లేచి అడగాలి. హౌ కెన్ దట్ స్టెప్ హ్యాస్ కమ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని అడగాలి. లేదంటే ఆ డౌట్ మీలో ఎప్పటికి ఉండిపోతుంది. మీరు స్టడీస్లో వెనకబడుతూ ఉంటారు. ఎక్కడ డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా లేచి అడగాలి. సో మ్యాథ్స్ని కూడా ప్రతి స్టెప్ స్టడీ చేయాలి. 8th step అర్థం కంటే ఇమ్మీడియట్గా లేచి అడగాలి. ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ టు స్టడీ, యూ షుడ్ నాట్ మగవ్. సో ఆ విధంగా డీప్ కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాథ్స్ మీద 10 lines ఉన్న ప్రాబ్లం 6 lineలలో మీరు చేసి చూపిస్తారు. ఎస్, దట్ మచ్ ఆఫ్ క్యాలిబర్ యూ విల్ గెట్ ఇన్సైడ్ ద బ్రెయిన్. శ్రీనివాస రామానుజన్ తెలుసా మీకు? మ్యాథమెటిక్స్ సైంటిస్ట్. 10th classలో ఉన్నప్పుడు శ్రీనివాస రామానుజన్ వాళ్ళ మ్యాథ్స్ టీచర్ చేసే ఏ ప్రాబ్లం అయినా 10 lines 15 lines ఉండేది. ఒక 20 lines ప్రాబ్లం చేస్తే శ్రీనివాసన్ రామానుజన్ లేచి 10 linesలలో చేసి చూపిస్తాడు. సో మ్యాథ్స్ను స్టడీ చేసినప్పుడే మెదడులో ఆ గ్రేట్ అనాలిసిస్ పవర్ వస్తుంది. సో బై దట్ అనాలిసిస్ పవర్ యూ షాల్ టచ్ ఎనీ గ్రేట్ హైట్స్ ఇన్ ద అకాడమిక్స్.
సో స్టడీ డేటా మాత్రమే బ్రెయిన్లో ఎప్పటికీ స్టోర్ అవుతుంది. మగ్గప్ చేసిన డేటా మెదడులో ఉండదు, చాలా త్వరగా మర్చిపోతారు. ఎగ్జామ్స్లో సగం కూడా రాయలేదు. 10 పాయింట్ నెక్స్ట్ డే 2-3 పాయింట్ రాయగలరు. కొందరు 0 మొత్తం మర్చిపోతారు, ఎగ్జామ్లో గుర్తుకు రాదు. అదే స్టడీ చేసిన డేటా బ్రెయిన్లో ఎక్స్ప్లాయిడ్ అవుతూనే ఉంటుంది, ఒక ఆటం బాంబ్ లాగా పేరుతూనే ఉంటుంది. డిగ్రీ తర్వాత మీరు కూడా ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ చేయగలరు, అంత గ్రేట్ అనాలిసిస్ పవర్ మీకు వస్తుంది. ఓకే, అండర్స్టాండ్. ఫస్ట్ టెక్నిక్ ఫెచ్ ప్రాసెస్, డేటా సేఫ్గా స్టోర్ అయి ఉంటుంది ఫస్ట్ టెక్నిక్లో. సెకండ్ టెక్నిక్ రికర్షన్ ప్రాసెస్, అంటే సాధన చేయడం. 1960లో డాక్టర్ అబ్దుల్ కలాంజీ LMA కోర్స్ చదివాడు, లర్నింగ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆ కోర్స్ చదివేటప్పుడు ఆయనకి ఆ సబ్జెక్ట్స్ కొద్దిగా టఫ్ అని చెప్పేవాడు. ఆయన ఒక బుక్ రాశాడు, సెల్ఫ్ బయోగ్రఫీ బై అబ్దుల్ కలాంజీ. ఆ బుక్లో చెప్పాడు, ఆయన క్లాస్ అయిన వెంటనే ఈవినింగ్ 4:30 to 6 హీ విల్ ఎంగేజ్ ద కోర్స్. 6 o'clock ఎక్కడున్నా సరే ఆయన ఫ్రెష్ అప్ అయి మొహం కడుక్కొని ఈ సైజ్ బోర్డు, అది వుడ్ బోర్డు, ఆ చెక్క బోర్డు దగ్గరికి వచ్చి బాగా సాధన చేస్తుంటాడు. 6 to 7:30 ఓన్లీ 9 minutes మాత్రం, 90 minutes మాత్రమే ఆయన చదువుతాడు. 7:30 తర్వాత 1 నిమిషం కూడా చదవడు. సో ఎక్కడున్నా సరే గ్రౌండ్లో 6 గంటలకు షార్ప్ వచ్చి బోర్డు దగ్గర అటెండ్ అవుతాడు. ఏ ఫ్రెండ్తో మాట్లాడేవాడు కదా ఆ టైంలో, అది స్టడీ అవర్స్. ఆయన ఏ ట్యూషన్కి వెళ్ళాడు, ఆ స్టడీ అవర్స్ ఓన్గా డెవలప్ కావడానికి ఆయన ట్రై చేస్తుంటాడు. మ్యాథ్స్ అయితే చూస్ చేస్తాడు, నెక్స్ట్ చూడకుండా చేస్తున్నాడు. ఆ డయాగ్రామ్స్ కానీ ఒక్కోటి 5 times 10 times అయినా సరే డ్రా చేసేవాడు. మీరు గాల్లో చదవడం వల్ల ఆ డేటా కూడా గాల్లోకి వెళ్ళిపోతుంది, బ్రెయిన్కి ఎక్కదు. సో ఒకసారి చూసి రాయాలి, నెక్స్ట్ చూడకుండా రాయాలి, ఇలా సాధన చేస్తూనే ఉండాలి. దాన్ని రికర్షన్ ప్రాసెస్ అంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల డేటా మీద మీకు కమాండబుల్గా ఉంటారు. అర్ధరాత్రి టెస్ట్ పెట్టినా సరే చాలా వేగంగా రాయగలరు. ఓకే, సెకండ్ టెక్నిక్లో డేటా స్టోర్ అయిపోతుంది మ్యాక్సిమం. ఇది లైఫ్ లాంగ్ మీ బ్రెయిన్లోనే ఉండాలి అంటే థర్డ్ టెక్నిక్ రీపార్సింగ్. రీపార్సింగ్ అంటే పునరుచ్చారణ. ఇది ఎవ్రీడే 10 minutes చేయాలి. ఎప్పుడంటే నైట్ 9:30కి నిద్ర పోవాలి, 5 AM నిద్ర లేవాలి. 7.5 hours స్లీపింగ్, ఇట్ ఈస్ ఎ వెరీ సాలిడ్ స్లీపింగ్, దట్స్ ఎనఫ్ టు యూ. మంచి నిద్ర. 9:30కి పడుకున్న వెంటనే ఫస్ట్ 10 minutes వాట్ యూ విల్ థింక్, అన్నెసరీ థింగ్స్ యూ షుడ్ నాట్ థింక్. సో అక్కడ మీకు రిలేటెడ్ థింగ్సే అక్కడ ఆలోచించాలి. ఇక్కడ మీరు ఏదైతే సాధన చేశారో రికర్షన్ ప్రాసెస్లో ఆ కంటెంట్ అంతా బ్రెయిన్లో రీకాల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి 20 points ఉన్నాయి, కళ్ళు మూసుకొని మీరు రీకలెక్ట్ చేస్తున్నారు. 9:30కి స్టార్ట్ చేసిన వెంటనే సో 12 point దగ్గర ఆగింది అనుకోండి, నెక్స్ట్ సెకండే బుక్ ఓపెన్ చేసి చూడాలి. మళ్ళీ 18 point దగ్గర రావచ్చు. వాట్ ఈస్ దట్ 18 point? నెక్స్ట్ సెకండే బుక్ ఓపెన్ చేసి చూడాలి. రేపు పొద్దున్న చూద్దామని పోస్ట్పోన్ చేయదు. దీని అడ్వాంటేజ్ ఏమంటే సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఎప్పుడు వచ్చినా సరే మీ బ్రెయిన్ ఎక్కడైతే ఆగిందో బై దట్ 12th and 18th point, ఈ 2 points ఎక్కడైతే అయినాయో ఎగ్జామ్లో ఆగు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ బ్రెయిన్కు యాక్సెస్ అవుతాయి. సో రీకలెక్షన్ చేసిన డేటా మాత్రమే మీ బ్రెయిన్లో ఎప్పటికీ ఉంటుంది, ఒక్క పాయింట్ కూడా మర్చిపోదు బ్రెయిన్. రీకలెక్షన్ ప్రాసెస్ చాలా పవర్ఫుల్ ప్రాసెస్. నిజంగా 99% స్టూడెంట్స్ ఎవరు చేయట్లేదు ఈ థర్డ్ టెక్నిక్. రీకలెక్షన్ ప్రాసెస్ ఎవరైతే చేస్తారో ఎవ్రీడే 10 minutes, దే షుడ్ టచ్ మ్యాక్సిమం హైట్స్ ఇన్ ద అకాడమిక్స్. క్లాస్ టాపర్స్గా ఉంటారు, అది 10th కానీ ఇంటర్లో కానీ యూనివర్సిటీలో కానీ క్లాస్ టాప్ 10లో ఉంటారు. సో ఈ రీకలెక్షన్ ప్రాసెస్ అర్థమైందా? ఒక డేటా నేర్చుకున్నది మెదడులో ఉంచుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎప్పుడైతే ఈ 3 టెక్నిక్స్ ద్వారా చేస్తారో ఆ డేటా మెదడులో ఎప్పటికీ సేఫ్గా ఉంటుంది, ఒక్క పాయింట్ కూడా మర్చిపోరు. దిస్ లర్నింగ్ ప్రాసెస్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ మండే టు సాటర్డే. సోమవారం నుంచి శనివారం వరకు కమిట్మెంట్తో చేయాలి. సండే డోంట్ టచ్ ద బుక్స్. ఎందుకంటే సండే కూడా చదవడం వల్ల బ్రెయిన్లో స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, ఒత్తిడి, ఈ యాంగ్జైటీ అంటే ఆందోళన, ఇవి స్టార్ట్ కావడం వల్ల బ్రెయిన్లో మీరు నేర్చుకున్నది మర్చిపోతారు. సో సండే బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. ఆ రోజు హోల్డే, గో టు ద గ్రౌండ్స్, నో ప్రాబ్లం, ఎంగేజ్ ద స్పోర్ట్స్, లేదంటే ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయండి, లేదంటే సినిమాలు చూడండి, నో ప్రాబ్లం. బట్ మండే టు సాటర్డే యూ హ్యావ్ టు కమిట్ టు ద అకాడమిక్స్. రెగ్యులర్గా క్లాసెస్కి రావడం, రెగ్యులర్గా నోట్స్ నీట్గా రాసుకోవడం, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం,
ఈ విధంగా మండే టు సాటర్డే కమిట్మెంట్ అయితే సండే మీరు వదిలేయచ్చు. సండే వదిలేయాలి, చదవకూడదు సండే కూడా. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ టు టచ్ ద సూపర్ మెమొరీ. మంచి మెమొరీ జ్ఞాపకశక్తి రావాలి అంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్ని అప్లై చేయాలి. నెక్స్ట్, బ్రెయిన్లో ఒక సూపర్ పవర్ ఉంది, అది దాగి ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యం ఇచ్చినప్పుడు అది పవర్గా రేజ్ అవుతుంది. RAS, రెపిక్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఆర్ అంటే రెపిక్, ఏ ఫర్ యాక్టివేటింగ్ సిస్టమ్. రెపిక్ యాక్టివేటింగ్ సిస్టమ్. రెపిక్ అంటే జనరేషన్ ఆఫ్ మోర్ ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్. ఇది దాగి ఉంటుంది RAS అనేది మీ మెదడులో. ఏదైనా ఒక లక్ష్యం ఇచ్చినప్పుడే గోల్, ఆ లక్ష్యం ఇచ్చినప్పుడే ఈ రెపిక్ అనేది పవర్గా రైజ్ అవుతుంది. యూనివర్స్లో ఆల్ పాసిబుల్ వేస్ 360 degreesలో అన్ని కోణాలను టచ్ చేస్తుంది. షార్ట్ పీరియడ్లోనే మిమ్మల్ని లక్ష్యం దగ్గర నిలబెడుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే బ్రెయిన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. PV సింధు తెలుసా మీకు? PV సింధు ఆమెకు ఒలింపిక్స్లో ఆడాలని చాలా లక్ష్యంతో ఉండేది. 2012 ఒలింపిక్స్ జరుగుతుండే టైంలో, సో ఒలింపిక్స్లో సెలెక్ట్ కావాలి అంటే వరల్డ్ కప్ ఒకటైనా గెలవాలి. ఇండోనేషియా దేశంలో వరల్డ్ కప్ జరుగుతుంది. టీమ్ A నుంచి సింధు ఫైనల్కి వచ్చింది, టీమ్ B నుంచి జపాన్ అమ్మాయి ఫైనల్కి వచ్చింది. అక్కడున్న కోచ్లంతా ఫైనల్ మ్యాచ్ నెక్స్ట్ డే ఉంది. ఆ రోజు ఒకరోజు ముందు ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే PV సింధు ఆ కోచెస్ వచ్చారు, వచ్చి చెప్పారు, సింధు నువ్వు ఇంతవరకు బాగా ఆడినావు, ఫైనల్లో జపాన్ అమ్మాయితో నువ్వు గెలవలేవన్నావు. ఓకే, ట్రై చేస్తాను. ఏంటి ట్రై చేసేది? ఆ జపాన్ అమ్మాయి 20 నిమిషాల్లోనే ఏ సెట్ అయినా ముగుస్తుంది, ఆ వేగాన్ని నువ్వు తట్టుకోలేవు అంటే, లేదు టుమారో చూడండి నా ఆడుకున్నా. ఏంటి చూసేది? ఆ అమ్మాయి 0లకు పెట్టి కొడుతుంది నిన్ను, సో సెకండ్ ప్రైజ్ చాలు, మీ విమానంలో మీరు ఎక్కి వెళ్ళండి అని చెప్పారు చాలామంది కోచెస్. సింధు భయపడలేదు. సరే చెక్ చేస్తామని ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ గూగుల్లో జపాన్ అమ్మాయి ఎలా ఆడుతుందో ఒక 2 మ్యాచ్లు చెక్ చేసింది. చాలా వేగంగా ఆడుతుంది, 20 నిమిషాలనే సెట్ని ఫినిష్ చేస్తుంది. సో ఇంకా ఫుల్ బ్యాక్ షాట్స్ ఎక్కువ తీసుకోదని గమనించి నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న 5 గంటల నుంచి గ్రౌండ్ అంతా ఒక బాగా రౌండ్లు వేసి బాగా ఎక్సర్సైజ్ చేసి 7 o'clock మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే, టాస్ వేసిన వెంటనే కోర్ట్ తీసుకొని పదే ఫుల్ బ్యాక్ షాట్స్ ఆడుతూ ఉంది. సో ఎందుకు ఆ అమ్మాయి 20 నిమిషాల్లోనే మ్యాచ్ ముగుస్తుంది, ఏమైనా గంట రన్ చేయాలి, అలసిపోయేలా చేయాలని అటు తిప్పి ఇటు తిప్పి ఫుల్ బ్యాక్ షాట్స్ ఎక్కువ ఆడి ఆ అమ్మాయిని అలసిపోయేలా చేసింది. ఫస్ట్ సెట్ గంట సేపు జరిగింది. ఫస్ట్ సెట్లో సింధుకి వచ్చింది 8 points, జపాన్ అమ్మాయికి 21 points. సెకండ్ సెట్లో కూడా బాగా ఆడింది, ఏమాత్రం భయపడకుండా ఎలాగైనా మ్యాచ్ గెలవాలి. సో జపాన్ అమ్మాయిని అటు తిప్పి మ్యాచ్ 45 minutes రన్ చేసింది. సెకండ్ సెట్లో జపాన్ అమ్మాయికి 18 points వచ్చాయి, 21 points సింధుకి వచ్చాయి. థర్డ్ సెట్ సింధు వండర్ చేసింది. సో 5 నిమిషాల్లోనే ఆ అమ్మాయికి కేవలం 2 points ఇచ్చి 21 points గెలిచింది. సో ఒక వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ని 5 నిమిషాల్లో ఓడించడం అంటే అంత ఈజీ కాదు. బ్రెయిన్లో ఏదైనా ఒక లక్ష్యం ఉన్నప్పుడే ఆ రెపిక్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది పవర్గా రైజ్ అవుతుంది, లక్ష్యాన్ని సాధించే వరకు వదలదు. సో RAS అనేది మెదడులో దాగి ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యం ఇచ్చినప్పుడే అది బ్రెయిన్లో పవర్గా రైజ్ అవుతుంది. దట్ విల్ షో ద వండర్స్ టు యూ. నీ చేత అద్భుతాలను చేపిస్తుంది. మీరే నమ్మలేరు, ఇంత తక్కువ టైంలో ఇంత సాధించామా అని. సో బ్రెయిన్లో ఇది దాగి ఉన్న గ్రేట్ సోర్స్ రెపిక్. ఇది మనుషుల మెదడులో మాత్రమే ఉంది, ఏ జీవికి లేదు. అందుకే మనిషి ఎంత విజ్ఞానమైనా సాధించగలుగుతున్నాడు. స్పోర్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ క్యాలిబర్గా పొటెన్షియల్గా ఆడగలుగుతున్నాడు, విన్నర్స్ అవుతూ ఉన్నారు. సో గెలవాలనే లక్ష్యం ఉన్నప్పుడే, లేదంటే ఆ 10/10 GPA కానీ క్లాస్ టాపర్స్ రావాలని ఇలాంటి లక్ష్యం ఉన్నప్పుడే బ్రెయిన్ చాలా పొటెన్షియల్గా రియాక్ట్ అవుతుంది. ఆ సూపర్ బ్రెయిన్ ఏంటో మీరు చూస్తారు. సో ఇది ఎప్పుడు దాగే ఉంటుంది మెదడులో, లక్ష్యం ఇచ్చినప్పుడే రైజ్ అవుతుంది ఆ రెపిక్ పవర్. ఓకే, అండర్స్టాండ్?
అర్థమైందా? సో దిస్ ఈస్ ద బెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్. ఫస్ట్ వన్, ఫెచ్ ప్రాసెస్. నిశితంగా పరిశీలించాలి. నిశితంగా పరిశీలించినప్పుడే మెదడు చాలా విజ్ఞానాన్ని స్టోర్ చేసుకుంటుంది. మీరు కూడా సైంటిస్టులు అవుతారు. సో యూ కుడ్ సీ ద రియాలిటీ బై దిస్ డీప్ అబ్జర్వేషన్ ఇన్ దిస్ యూనివర్స్. సో నిశితంగా పరిశీలించడం వల్ల మీరు దేన్నైనా సరే యూనివర్స్లో డిఫైన్ చేయగలరు. లేదంటే డిస్క్రైబ్ చేస్తూ ఉండాల్సిందే, వర్ణిస్తూ కూర్చోవాల్సింది. సో డిఫైన్ అంటే నిర్వచించడం. ఈ విషయంలో దేనికైనా, ఏ అట్రాక్షన్కైనా, ఎలాంటి ప్రాబ్లంకైనా సరే నిర్వచించే శక్తి వచ్చేది మెదడుకి ఈ డీప్ అబ్జర్వేషన్, నిశితంగా పరిశీలించడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, హౌ ఈస్ ద క్లాస్? వెరీ నైస్. అండర్స్టాండ్? సో ఆ లెర్నింగ్ ప్రాసెస్ని మీరు అప్లై చేస్తారా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ.